నిర్గమకాండము 28వ అధ్యాయం మరొక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో యాజకుని యొక్క వస్త్రముల గురించి ప్రాముఖ్యంగా రాయబడింది. యాజకులు వేసుకునే ఎఫోదు ఎలాగుండాలి, అలాగే ప్రధాన యాజకుడు అహరోను తన కుమారులు ఎలాగ ప్రతిష్ఠించబడాలి, పరిశుద్ధపరచబడాలి, వారి వస్త్రములు ఎలాగుండాలో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయములు మనం చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. మోషేతో ప్రభు చెప్పిన మాట, దేవుడు ఇదిగో నీవును నీ సహోదరుడైన అహరోనును పిలిపించి అతని కుమారులతో, ఇదిగో నాదాబును అబీహు అలాగే ఎలియాజరు ఈతామారు అనే అహరోను కుమారులను నీవు నీ వద్దకు పిలిపించుకొనుము అని మోషేతో ప్రభు చెప్పెను. నీవు అహరోను యాచిక అనగా ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించి అతనికి ప్రతిష్ఠించెదవు. అహరోనుకు పతకమును, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కా, పాగా, దట్టియు మనము కుట్టించవలను అని ప్రభు మోషేతో మాట్లాడెను. మరియు అతని కుమారులు అనబడిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుకు ప్రతిష్ఠ వస్త్రములు కుట్టించవలను. అలాగే 2 లేత పచ్చలను తీసుకొని ఒకదాని మీద 6 పేర్లు, మరొక దాని మీద 6 పేర్లు ఆ రత్నం మీద చెక్కించవలను. అది ఎఫోదు భుజముల మీద ఈ యొక్క లేత పచ్చలు ఉండవలను అని దేవుడు జ్ఞాపకం చేశారు. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధమైన పతకమును చేయవలను. దానిలో 4 పంతులుగా రత్నములు ఉండవలను. వాటిపైన ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లు ఉండవలను. అట్లు అహరోను యొక్క న్యాయ విధమైన పతకం మీద ఇశ్రాయేలు యొక్క 12 మంది పేర్లు అనగా 12 గోత్రకర్తల పేర్లు, 12 గోత్రముల యొక్క పేర్లు వాటి మీద ఉండవలనని, ఆ పేర్లు బట్టి నిత్యము దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకున్నట్లు దేవుడు ఈ యొక్క పేర్లను అక్కడ పతకం మీద రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క పతకములో ఉరీము, తుమీము కూడా ఉండవలనని జ్ఞాపకం చేశాను. ఎఫోదు నిలువుటంగి కేవలము నీలి దారంతో కొట్టవలను. దాని అంచులు చుట్టూ నీలదోమన రక్తవర్ణములు గల దానివి పండును, వాటి నడుమున బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించవలను. అహరోను సేవ చేసేటప్పుడు దానిని ధరించవలను. యెహోవా సన్నిధి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని బయటికి వినపడుతూ ఉండవలెను. ఒక మేలిమి బంగారపు రేకును తీసుకొని దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని చెక్కవలెను. ఈ చెక్కబడిన ఈ యొక్క పతకమును ఇదిగో అహరోను యొక్క తలపాగా పై నుదుటి భాగమున మరి అది ఉండవలెనని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగా అహరోను అతని కుమారులు కూడా ప్రతిష్ఠిత వస్త్రములను వారికి సమకూర్చుకొని వారిని పరిశుద్ధపరచవలనని ప్రభు ఈ యొక్క అధ్యాయములో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన అధ్యాయములో యాజకుని యొక్క వస్త్రములు ఎలాగుండాలి, ఆ వస్త్రములు బట్టి యాజకులు ఎలా దేవుని సన్నిధిలో మెలగాలి, ఎలాంటి అపరిశుద్ధత వారికి తగలకుండానట్లు చూసుకోవాలి, ఒకవేళ వారి తలంపులైనను ఆలోచనలైనను అపవిత్రత కలిగితే అక్కడే మరణిస్తారని హెచ్చరిస్తూ వారి చావకుడినట్లు వారు నడిచేటప్పుడు మరి వారి యొక్క అంగీకి ఉన్న గంటల ధ్వని బయటకు వినపడాలని మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆ కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములు అడుగుపెట్టి దేవుని ఆరాధించే అనుభవం కనపడదు. కానీ నేటి కాలంలో మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాం. కాబట్టి క్రైస్తవులను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎలాంటి అపవిత్రత కానీ లోకమాల్యం కానీ మనం ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నారు. మనము కూడా ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి, ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలని ప్రభు మరొకసారి ఈ అధ్యాయం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఇట్టి అనుభవంతో ఉండి ప్రభును మహిమపరిచి స్తుతించి ఆరాధించి దేవుని సన్నిధిలో మెలగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అట్టి దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.